సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు ఈజీగా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే మీకు $10 అయితే వస్తుంది. అప్ టు మనం $300 వరకు ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు సేమ్ బైబిట్ లాగా అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు బైబిట్ లూట్ అయితే ఉండిందో, సో ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే వర్క్ అయితే అవుతుంది. సో అందులో వచ్చేసి మనకు సైన్ అప్ బోనస్ కింద $20 అయితే వచ్చింది. సో ఆ లూట్ ఎవరైతే ట్రై చేయలేదో, సో ఈ లూట్ ట్రై చేయండి. మీకు 100% పేమెంట్ అయితే వస్తుంది అండ్ 100% ప్రాఫిట్ కూడా అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఇందులో వచ్చేసి ఎలా సైన్ అప్ చేయాలి అండ్ ఎలా మనం సైన్ అప్ బోనస్ని క్లెయిమ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, సో ఈ టోటల్ వచ్చేసి మీకు ప్రాసెస్ వచ్చేసి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూస్తే మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ చేయని మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. హుబాయ్ ప్రో నుంచి మనకు వచ్చేసి ఇక యాప్ నేమ్ అండ్ దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఫోన్, ఈమెయిల్. సో సింపుల్గా మీరు ఫోన్ కానీ ఈమెయిల్ కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తే సో మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు రెఫర్ కోడ్ అయితే అడుగుతుంది. సో రెఫర్ కోడ్ మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేస్తేనే మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. కాబట్టి సో కింద డిస్క్రిప్షన్లో రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఆ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసి సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి సో మీరు సింపుల్గా లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అయ్యారో, సో అవి రెండు ఇచ్చేసి మీరు లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ మీకు పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఐడి వెరిఫికేషన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ స్టార్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఐడి కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫోటో అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క సెల్ఫీ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క సెల్ఫీ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే ఒక 5 మినిట్స్లో కానీ లేదంటే సో మ్యాక్సిమంగా మీకు వితిన్ 1 అవర్లో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ కంప్లీట్ అవ్వగానే మీకు యాప్ అంటే డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి మీకు కంగ్రాచులేషన్స్ 20 పాయింట్స్ అయితే మనకు రివార్డ్ అయితే వస్తుంది, అంటే $20. సో ఈ $20 మనకు యూజ్ ఏంటో క్లియర్గా చెప్తాను. సో అంతకంటే ముందుగా మీరు ఏం చేశారంటే ఇక్కడ యాప్ని అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఎలా ప్రాసెస్ ఉంటుందో అంటే సో ఈ $20 మనకు ఎలాంటిగా సైన్ అప్ బోనస్ అయితే ఉండదు. సింపుల్గా ఏంటంటే మనకు ఈ $20తో సో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు కమిషన్ అయితే కట్ అవుతుంది కదా, సో ఆ కట్ అవ్వకుండా ఈ $20 అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొఫైల్ సింబల్లో అయితే వచ్చేయండి. ప్రొఫైల్ సింబల్లో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫీజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫీజ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఈ ఫీజ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్టివేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఈ $20 ఏదైతే వచ్చిందో సైన్ అప్ బోనస్, సింపుల్గా ఇక్కడ యూజ్ పాయింట్ కార్డ్ అని ఉంటుంది కదా, సో సింపుల్గా ఈ యూజ్ పాయింట్ దగ్గర ఇక్కడ మీరు ఎనేబుల్ అయితే చేసుకోండి. సో ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం ట్రేడింగ్ ఫీజ్ ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్స్చేంజ్ అంటే ట్రేడ్ చేసేటప్పుడు సో కొంత కమిషన్ అయితే కట్ అవుతుంది కదా, సో ఆ కమిషన్ కట్ కాకుండా ఈ $20 నుంచి మనకు కమిషన్ అయితే కట్ అవుతుంది. సో తర్వాత మనం ట్రేడ్ చేసే ఎలాంటి లాస్ కూడా అయితే ఉండదు. సింపుల్గా ఇక్కడ మీకు 40 డాగీ కాయిన్స్ అని చెప్పాను మీకు. సో ఇక్కడ మీకు బ్యానర్ అయితే కనిపిస్తుంది, లేదంటే ఇక్కడ మీకు వెల్కమ్ బోనస్ $300 అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని టాస్క్ అయితే ఇచ్చారు. సో ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి కేవైసీ వెరిఫై చేసి మనకు $20 అయితే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు స్పాట్ ట్రేడ్ అయితే చేయాలి, అంటే మనకు ఏదైతే డిపాజిట్ చేసిన తర్వాత ట్రేడ్ చేసామో సో అది ట్రేడ్ చేసి మనకు $40 అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకు అప్ టు $2,000 వరకు మనం స్పాట్ ట్రేడింగ్ అయితే చేయాలి, అంటే మనకు $10 అన్న డిపాజిట్ చేసుకోవచ్చు, అంటే అంతకంటే కూడా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. మీరు సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. సో ఈ $20 సంబంధించిన ట్రేడ్ కంప్లీట్ చేసామనుకోని మనకు $40 అంటే మనకు 40 డాగీ కాయిన్స్ అయితే వస్తాయి. సో దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు $10 అయితే ఉంది ప్రజెంట్ వచ్చేసి. మేబీ దాన్ని హోల్డ్ చేసుకుంటే మీకు $15 నుంచి $20 కూడా
మనకు ఈజీగా అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ పర్ రెఫర్కి మనకు $10 అయితే ఇస్తున్నారు. సో ఈ 40 డాగింగ్ కాయిన్స్ అంటే మనకు 40 డాగింగ్ కాయిన్స్ని సైన్ అప్ బోనస్ వచ్చే ఈ కాయిన్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. దానికోసం మీరు ట్రేడ్ అయితే చేయాలి. సో సింపుల్గా మీరు క్రిప్టో కరెన్సీ అయితే మీ దగ్గర ఉంటుంది. సో మీరు CoinDCXలో నుంచి కానీ WazirXలో కానీ మీరు ఒక $10 సంబంధించిన ఏదో ఒక టోకెన్ అయితే ఇక్కడ ఇందులో వచ్చి సెండ్ అయితే చేసుకోండి. సో సెండ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో మీకు $10 అనేది చేయండి, లేదంటే XRPకి సంబంధించిన ఒక 20 XRPs అయితే ఉండాలి. సో లేదనుకుంటే మీరు TRX కూడా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు డిపాజిట్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీరు డిపాజిట్ చేసుకోవాలనుకున్న కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు TRX డిపాజిట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సింపుల్గా TRX అయితే సెలెక్ట్ చేసుకోండి. TRX సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ TRX ట్రాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మినిమం డిపాజిట్ వచ్చేసి 20 TRX అయితే ఉంటుంది. సో $10 కంటే ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు $10 డిపాజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా TRX అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంట్లో వచ్చేసి మీకు XRP డిపాజిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 20 XRP అయితే ఉండాలి, కరెక్ట్గా అయితే ఉండాలి. సో అది వచ్చేసి మీకు మ్యాక్సిమంగా ఒక 2500 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అమౌంట్ వచ్చేసి 20 XRP చేసుకోవాలనుకున్న వాళ్ళు. సో లేదు మేము $10 సంబంధించిన TRX డిపాజిట్ చేసుకోవాలనుకుంటే సో మీరు WazirXలో కానివ్వండి అండ్ CoinDCXలో కానీ CoinSwitchలో కానీ మీరు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మీ యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. సింపుల్గా అక్కడ నుంచి మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ సెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ హుబీ వాలెట్లో మీకు TRX అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో ఈ TRXని మీరు ఏం చేస్తారంటే సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ USDTలో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మార్కెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మార్కెట్లో అయితే వచ్చేయండి. మార్కెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు USDT, HUSD, BTC అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు సింపుల్గా USDT అయితే సెలెక్ట్ చేసుకోండి. USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మీరు USDT TRX అని సెర్చ్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ USDT TRX అయితే సెర్చ్ చేసిన తర్వాత మీ దగ్గర ఇప్పుడు రిసీవ్ చేసుకున్న TRX ఏదైతే ఉందో సో దాన్ని సెల్ చేసి మీరు USDTలో కన్వర్ట్ అయితే చేసుకోండి. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇప్పుడు USDT అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్పాట్ ట్రేడింగ్ అంటే మార్కెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ స్పాట్లో వచ్చేసి సో ఇక్కడ సెర్చ్ బార్లో USDT HUSB అని సెర్చ్ అయితే చేసేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు USDT సెర్చ్ చేసిన తర్వాత మీకు HUSD అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు డిపాజిట్ అంటే మీ దగ్గర ఇప్పుడు సో USDT అయితే ఉంటుంది కదా $10 సంబంధించింది. సో ఒకవేళ మీరు $10 డిపాజిట్ చేశారనుకోండి సో అలా మీరు 100 టైమ్స్ సెల్ చేయాలి, 100 టైమ్స్ బై చేయాలి. ఒకవేళ మీరు $20 డిపాజిట్ చేశారనుకోండి సో ఒక 50 టైమ్స్ అయితే సెల్ చేయాలి, 50 టైమ్స్ అయితే బై చేయాలి. అప్పుడే మీకు $2000 సంబంధించిన ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో మీరు $10 డిపాజిట్ చేస్తే ఇంకోసారి చెప్తాను చూడండి. $10 డిపాజిట్ చేశారనుకోండి 100 టైమ్స్ సెల్ చేయాలి, 100 టైమ్స్ బై అయితే చేయాలి. ఒకవేళ మీరు $20 డిపాజిట్ చేస్తే సో ఒక 50 టైమ్స్ వచ్చేసి బై చేయాలి, 50 టైమ్స్ వచ్చేసి సెల్ అయితే చేయాలి. సింపుల్గా ఇక్కడ మీకు USDT అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ USDT HUSD సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేసుకోండి. 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెల్ చేయండి. సో ఇన్స్టెంట్గా మనకు సెల్ అండ్ బై అవుతాయి. సో ఈజీగా మీకు ఒక 15 మినిట్స్లో లేదంటే ఒక 20 మినిట్స్లో మీకు 100 టైమ్స్ సంబంధించిన అంటే $2000 సంబంధించిన ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీకు కంప్లీట్ అయిందో లేదో అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ బోనస్ సంబంధించిన బ్యానర్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసే ఇక్కడ మీకు 40 డాగీ కాయిన్ సంబంధించిన రీడీమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఇలాంటి పాప్ అయితే వస్తుంది చూడండి. సో దాన్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవాలి. సో వన్స్ ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటే మీకు $60 సంబంధించిన కార్డ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు 40 డాగీ కాయిన్స్ అండ్ $180 సంబంధించిన సో ఒక కార్డ్ అయితే వస్తుంది. సో ఆ కాయిన్స్ని ఇక్కడ మీరు ఒకవేళ 40 డాగీ కాయిన్స్ని మీరు రిసీవ్ చేసుకోకపోతే మీరు ఏం చేస్తారంటే సో వన్స్ ఇక్కడ ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు రీడీమ్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. రీడీమ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు ఎర్రర్ వచ్చింది అనుకోండి అలాగే ట్రై చేసి ఉండండి. మీకు కన్ఫామ్గా 40 డాగీ కాయిన్స్ అయితే మీకు వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి. సో తర్వాత మీకు డిపాజిట్ ఏదైతే చేశారో అమౌంట్ సో ఆ అమౌంట్ టోటల్గా USDTలో కన్వర్ట్ చేసుకుని దాన్ని డాగీ కాయిన్స్ అయితే బై చేసుకోండి. సో డాగీ కాయిన్స్ బై చేసుకున్న తర్వాత ఆ డాగీ కాయిన్స్ అన్నిటిని ఒకేసారి సెల్ చేసి TRX కానీ లేదంటే XRP కానీ XLM అని మీరు మళ్ళీ ట్రేడ్ అంటే బై చేసుకోండి. ఆ TRX కానీ అండ్ XLM కానీ XRP కానీ మీరు CoinDCXలో కానీ WazirXలో కానీ CoinSwitchలో కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాన్ని మీరు పేటిఎంకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ మీరు WazirXలో కానీ CoinSwitchలో కానీ సో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓవర్వ్యూలో సో ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎక్స్చేంజ్లో మీకు సంబంధించిన కాయిన్స్ ఏదైతే బై చేశారో ఇక్కడైతే ఉంటుంది. దీన్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మీకు ఒక వితిన్ 1 అవర్లో కానీ 2 అవర్స్లో కానీ మీరు WazirXలో కానీ మీరు ఏదైతే
ట్రేడింగ్ స్పాట్ ఏదైతే ఉందో సో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు సైన్ అప్ బోనస్ సంబంధించిన 40 డాగర్ కాయిన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలనేది మీకు టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో వచ్చేసి మనకు ఇంకొక రెఫర్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది. సింపుల్గా దానికోసం ఇక్కడ ఎక్స్మస్ గిఫ్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెఫర్ చేసిన కొన్ని డాగీ కాయిన్స్ అయితే ఇస్తానని చెప్తున్నారు. సింపుల్గా ఇక్కడ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఎలా డీటెయిల్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. దానికోసం ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ నా ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు 10 డాగీ కాయిన్స్ వస్తాయి అండ్ 10 షిబా కాయిన్స్, 10 డాగీ కాయిన్స్, 10 డాగీ కాయిన్స్ అండ్ 10 షిబా కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో టోటల్ మనకు ఇక్కడ $10,000 సంబంధించిన 10 lakhs సంబంధించిన ఒక బిగ్ గివ్ అవే అయితే ఇస్తున్నారు వీళ్ళు వచ్చేసి. సో మీరు రెఫర్ చేసుకోవాలనుకుంటే సో మీ యొక్క రెఫర్ లింక్తో సో మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ అయితే చేయండి. వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకొని ట్రేడింగ్ కంప్లీట్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. సో ఈ పాయింట్స్ వచ్చేసి మీరు ఒక అన్లాక్ రివార్డ్స్ అంటే దీని యొక్క రివార్డ్స్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న బలూన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు పాయింట్స్ రాగానే సింపుల్గా ఈ బలూన్స్ పైన అయితే క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డాగీ కాయిన్స్ ఉంటే డాగీ కాయిన్స్ అండ్ షిబా కాయిన్స్ ఉంటే షిబా కాయిన్స్ అయితే మీ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి. సో దాని మీరు వచ్చేసి ట్రేడ్ చేసుకుని డైరెక్ట్గా మీ వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. సో ఎవరు కూడా ఈ లూట్ని అయితే మిస్ అయితే కావద్దు. 100% పేమెంట్ అయితే వస్తుంది అండ్ ఈజీగా మీకు $10 ప్రాఫిట్ అయితే ఉండదు కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.